యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చాలమ్మా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసము ఈరోజు మన ధ్యానాంశము. దేవునితో సహవాసము. సహవాసాలు అనేవి అనేక రకాలుగా ఉన్నాయి. పాడు చేసే సహవాసాలు ఉన్నాయి, సమస్యలను తెచ్చేటువంటి సహవాసాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవునితో ఉన్న సహవాసము ప్రత్యేకమైనది. దేవునితో సహవాసం చేస్తే కలిగేటువంటి ప్రయోజనాలు, కలిగేటువంటి లాభాలు అవి చాలా శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి. ఒకనొక సందర్భంలో అపొస్తలుడైన యాకోబు ఒక చక్కటి మాట మాట్లాడుతూ యాకోబు పత్రికలో ఏమంటాడు, ఎవరైనాను ఈ లోకముతో స్నేహము చెయ్యగోరిన ఎడల, ఎవరైనా ఈ లోకంతో స్నేహం చేస్తే వాడు దేవునికి శత్రువుగా ఉంటాడు అంటాడు. అంటే లోక స్నేహము మంచిది కాదు అని చాలా క్లియర్ కట్గా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. లోక స్నేహం, ప్రియ దేవుని బిడ్డలారా, లోకంతో స్నేహం చేస్తే వారు దేవునికి శత్రువులు అవుతారని ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది. కానీ దేవునితో సహవాసం చేస్తే దేవునికి స్నేహితులు అవుతారు. యాకోబు పత్రికలోనే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారి గురించి ఒక చక్కటి మాట ఇక్కడ మనకు తెలియజేయబడతా ఉంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయములో 23వ వచనం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను. హల్లెలూయా యుద్ధం అందరూ. దేవుని స్నేహితుడు అని అబ్రహాముకి మంచి ఉన్నతమైన శ్రేష్టమైన పేరుంది. దేవునికి స్నేహితుడు. అసలు ఆ మాట వింటేనే చాలా ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డరా, దేవునితో స్నేహం అనేది అది అందరికీ ఆ భాగ్యం దక్కదు. నీకు దేవునితో సహవాసం చెయ్యాలి అనేటువంటి దృఢ సంకల్పం ఉంటే తప్ప నువ్వు దేవునితో సహవాసం చేయలేవు, దేవునితో స్నేహం చేయలేవు. దృఢ సంకల్పం ఉండాలి. లోకం మీద నీకు ఆశ ఉంటే దేవునితో సహవాసం చేయలేవు, ఆ ఆలోచన తగ్గిద్ది. ప్రతి దేవుని బిడ్డలారా, అపొస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఒక చాలా చక్కటి మాట మాట్లాడుతూ, నాకు దేవుడు తప్ప నాకు మరొకటి నాకు తెలియదు, క్రీస్తు తప్ప నేను మరొకటి ఎరగను అంటాడు. క్రీస్తు తప్ప నాకు మరొకటి తెలియదు అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా శ్రేష్టమైన సాక్ష్యం అది. ఏది? ఆయన తప్ప నాకు ఇంకేది తెలియదు. ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలంటే, ఆధ్యాత్మికంగా నువ్వు బలపడాలంటే నువ్వు ఆయన గురించి తెలుసుకోవాలి. కానీ నువ్వు లోకాన్ని తెలుసుకుంటే నీవు దేవుణ్ణి ఎరిగి ఉండలేవు, తెలుసుకోలేవు, ఆయనతో సహవాసం చేయలేవు. నేను మొన్న ఈ మధ్యన ఒక తండ్రితో కుమారుడి గురించి చెప్పాను. అయ్యా, నీ కుమారుడికి లోకం తెలియకముందే దేవుణ్ణి నువ్వు పరిచయం చేయాలని చెప్పాను. నీ కుమారునికి లోకం తెలియకముందే నువ్వు ముందే దేవుణ్ణి నీ కుమారుడికి పరిచయం చేయని చెప్పాను. లోకం తెలిస్తే ఏమవుద్ది? లోకం తెలిస్తే ఏమవుద్ది? లోకాన్ని ఎరిగితే ఏమవుద్ది? దేవుని మీద ఆసక్తి తగ్గిద్ది. దేవుని గురించి తెలుసుకోవాలని ఆసక్తి తగ్గిపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, యవ్వన బిడ్డలు కూడా, తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు, యవ్వన బిడ్డలుగా ఉన్నవారికి ఖచ్చితంగా దేవుణ్ణి పరిచయం చేయండి.
దేవుడు ఎంత మహత్యం కలిగినవాడో, ఎంత ప్రేమ కలిగినవాడో, ఎంతగా ఆదరించేవాడో, బలపరిచేవాడో, స్వస్థపరిచేవాడో మీరు మీ బిడ్డలకు, ముఖ్యంగా యవ్వన బిడ్డలకు తెలియచేయండి. వారికి లోకం తెలియకముందే, లోకాన్ని వారు ఎరగకముందే మీరు మేలుకొని మీ బిడ్డలకు దేవుణ్ణి పరిచయించి ప్రతిరోజు కూడా దేవుని గురించి మాట్లాడుతూ ఉండండి. ఆ విధంగా వారు దేవునితో సహవాసం చేసే విధంగా మీరు వారిని ప్రిపేర్ చేస్తూ ఉండాలి. వారు మీరు సిద్ధపరుస్తూ ఉండాలి. వాళ్ళే తెలుసుకుంటారులే అనే ఒక నానుడు ఎక్కువ ఉంది ఇప్పుడు. వాళ్ళే తెలుసుకుంటారులే. వాళ్ళు దేవుని తెలుసుకొనక ముందే లోకాన్ని తెలుసుకుంటే వారికి ఉన్న ఆయుష్లో 3వ వంతు సగం వృధాగా అయిపోద్ది. ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఎట్లాగో దేవునితో ఖచ్చితంగా అవసరం వస్తుంది కాబట్టి అప్పుడు దేవుని తెలుసుకోవాలనే ఆలోచనకు వస్తారు. కానీ జీవితం నష్టపోతారు. ఇప్పుడు దేవుని బిడ్డరా, జీవితాన్ని నష్టపోకముందే బిడ్డలు దేవునితో సహవాసం చేసే విధంగా మీరు ప్రిపేర్ చేస్తూ ఉంటే వారు ఖచ్చితంగా లోకం కంటే కూడా దేవునికే ఎక్కువగా వారు ప్రాధాన్యతనిస్తారు. చెప్తాం అందరం హల్లెలూయా. ఇక్కడ అబ్రహాముకి వచ్చిన పేరేంటి? అబ్రహాము కలిగి ఉన్న సంపాదించుకున్న పేరేంటి? అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవునితో నడిచాడు, దేవునితో సహవాసం చేశాడు. ఏబు గ్రంథం మనం చూస్తున్నాం, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ముఖ్యంగా ఈ చివరి దినాల్లో మనిషికి అన్నీ ఉన్నా ఇది మాత్రం బాగా తీవ్రంగా కొదువుగా ఉంది. ఏంటిది? సమాధానం కొదువైంది, స్ట్రెస్ ఎక్కువైంది, ఒత్తిడి ఎక్కువైంది కాబట్టి రోగాలు కూడా చెప్పండి ఎక్కువవుతూ ఉన్నాయి. రోగాలను పెంచి పోషించుకునే విధంగా ఒత్తిడి మనల్ని పురమాయిస్తూ ఉంది. కాబట్టి ఆ ఒత్తిడి తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా సమాధానాన్ని మనం పెంచుకోవాలి. సమాధానం మనం పెంచుకోవాలంటే దేవునితో సహవాస అనుభవాన్ని మనము పెంచుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునితో నువ్వు సహవాసం చేస్తే నీకు సమాధానము కలుగును, నీకు సమాధానం దొరుకుతుంది. గట్టి యుద్ధం హల్లెలూయా. అప్పుడప్పుడు మనకి రొటీని కొన్ని డైలాగులు వినపడతా ఉంటాయి. నీవే నా లోకం, నీవే నా ప్రపంచం అనేసి కదా. నీవే నా లోకం, నీవే నా ప్రపంచం, నా శ్వాస, నా ధ్యాస అని కొన్ని డైలాగులు, కవిత్వాలు వినపడతా ఉంటాయి. అవి పాడు చేసేవే, బ్రతుకును బాగు చేసేవి కాదు. దేవుని బిడ్డలారా, కానీ నిజంగా దేవునితో సహవాసం చేస్తే ఇక దేవుడు తప్ప మరొక ప్రపంచం మనకి ఉండదు, తెలియదు. దేవుడే మనకు శ్వాసగా ధ్యాసగా ఉంటే, మనకు ఆధారంగా ఉంటే ఖచ్చితంగా మనకి సమాధానము ఎప్పుడు నిండుగా ఉంటుంది. పొందుకుందాము గాక. పరిస్థితి ఏంటంటే ఈ చివరి దినాల్లో దేవుని బిడ్డలము అని చెప్పుకునే వారిలో కూడా చెప్పండి ఏముంది తెలుసా? ఏముంది? స్ట్రెస్ ఉంది, ఒత్తిడి ఎక్కువ ఉంది. కారణం ఏంటంటే ఈ ఒత్తిడిని జయించేంత శక్తి మనిషికి ఎందుకు లేదు, దేవుని బిడ్డకి ఎందుకు లేదు అంటే దేవునితో సహవాసం చేయలేకపోతున్నాడు కాబట్టి. భక్తుడు దావీదు చాలా చక్కటి సాక్ష్యం ఇచ్చాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పి చివరిలో ఒక చక్కటి ఫలితం ఇచ్చాడు. ఫలితం ఏమని సాక్ష్యం ఇచ్చాడు? అతడు చేయనిదంతయో సఫలమగును. దేవునితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు మరొక దానికోసం పరిగెత్తాల్సిన పనిలా అదే నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. మరొక దానికోసం నువ్వు పరిగెత్తాల్సిన పని లేదు, అదే నీ దగ్గరికి వచ్చే విధంగా దేవుడే ఆజ్ఞాపిస్తాడు. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనము ఈ అనుభవంలోకి మనం రావాలి. ఆయనతో సహవాసం చేస్తే ఖచ్చితంగా ఆయనే మనకున్న ప్రతి అవసరతను, మనకున్న ఆలోచనను ఆయన సమస్తమును ఎరిగి ఉంటాడు, తీరుస్తాడు. దివారాత్రములు ఏం చేయాలట? ధ్యానించు. నిజంగా ఈ దినాల్లో ఉన్న తీవ్రమైన కొరత తెలుసా? ఏ కొరత? అప్పుడప్పుడు ఒక పాట పాడుతూ ఉంటాం, ఐశ్వర్యము కొదివేమి లేదు, అయినను సమాధానం కొదువైపోయింది. అన్నీ ఉన్నాయి,
అన్నీ ఉన్నాయి, కానీ సమాధానం నాకు కొరతగా ఉంది, కొదువైపోయింది. అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి లేదు, అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం లేదు, అన్నీ ఉన్నాయి, కుటుంబంలో ఒకరికి పొత్తు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో దుఃఖంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని బిడ్డరా, తీవ్రమైన కొరత దేవునితో సహవాసం చేయకపోవటం. దేవునిలో నీకు డబ్బులున్నా సరే దేవునితో నువ్వు సహవాసం చేయకపోతే దానివల్ల నీకు ఉపయోగం ఉండదు. గుర్తుపెట్టుకు ఈ మాట. దివారాత్రము ధ్యానించువాడు ఏముంది? ధన్యుడు. ధన్యుడు అనే మాటకు ఇంగ్లీష్ బైబిల్ ఉంది బ్లెస్డ్ పీపుల్, బ్లెస్డ్ మ్యాన్, దీవించబడిన వారు. ఎవరంట? దేవునితో సహవాసం చేసేవారు. దివారాత్రములో మనకి దేవునితో గడిపేంత సమయము చెప్పండి. భక్తిహీనులాతో నివసించుట కంటినో నీ మందిర వరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటినో నీ మందిర వరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే 1000 దినాల కంటే చక్కగా ఉంది. పాట చక్కగా రాశారు, వింటానికి చాలా బాగుంది. కానీ మనం ఏం చేస్తాం? మనం ఏం చేయం? ప్రియ దేవుని బిడ్డ, దేవునితో గడపాలి అనే ఆలోచన అయినా కనీసం ఉంటుందా, ఉన్నదా అనేది ప్రశ్న ఈరోజు. దేవునితో గడపటం, బయట ప్రపంచంలో ఉన్న స్నేహితులతో, తెలిసిన వారితో సమయం ఎంతైనా మనం గడుపుతున్నాం, కానీ కదా దేవునితో గడిపే విషయం వచ్చేసరికి ఏం లేదు, సమయం లేదు. ప్రార్థన అంటే అర్థం ఏంటమ్మా? ప్రార్థన అంటే అర్థం ఏంటి? దేవునితో మాట్లాడుట, దేవునితో గడుపుట, దేవునితో మాట్లాడుట, దేవునితో గడుపుట. చెప్పండి, అన్నిటికీ మనకి సమయం ఉంది, కానీ దేవునితో మాట్లాడటానికి కదా, దేవునితో గడపడానికి సమయం లేకుండా పోతా ఉంది. అందుకే జీవితంలో సమాధానము కొదువవుతూ ఉన్నది. మరి దేవుని బిడ్డరా, వాక్యము చాలా క్లియర్ కట్గా స్పష్టంగా చెప్తా ఉంది. దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానము కలుగుతుంది. హల్లెలూయా. నిన్న మొన్న ఈ మధ్యన ఒక కొటేషన్ చూశాను. 1 కిలోమీటర్ నడిచే కంటే, చాలా జాగ్రత్తగా ఉంది, 1 కిలోమీటర్ నడిచే కంటే గట్టిగా 5-10 నిమిషాలు గట్టిగా మనసారా తనిమితే నవ్వితేనంట అంత ఎనర్జీ ఉంటుందంట. మీకు అర్థం కాల? హల్లెలూయా. 1 కిలోమీటర్ నడచడం కంటే గట్టిగా ఒక 5 నుంచి 10 నిమిషాలు మనిషిపోయి నవ్వాలి. నవ్వుకునే పరిస్థితులు ఇళ్ళలో ఉన్నాయా? చెప్పుకొని మాట్లాడుకొని. అందుకని ఆ పరిస్థితులు ఇళ్ళలో లేవు కాబట్టి ఆ పార్కులో, అడవిలో మొదలవుతున్నాయి. దాన్ని ఏమని తెలుసా? లాఫింగ్ థెరపీ. వితౌట్ రీజన్, ఏ కారణం లేకుండా ఏంటి పిచ్చి పెట్టిందా అంటే కాదు, అదొక థెరపీ అంట. మీకు అర్థం కాలా? మీకు ఊరికి అర్థమైతే ఈ పాటికి మీరు నవ్వేసేవాళ్ళు. హల్లెలూయా చెప్పండి. ఇది మీరు చూస్తే ఇంకా అర్థమైంది. ఇళ్లలో నవ్వుకునే పరిస్థితులు లేవు. ఏం చేస్తావు? అడవుల్లోకి పోతున్నారు, పార్కుల్లోకి పోతున్నారు. అందుకే మీకు చాలాసార్లు చెప్తున్నాను, ఇళ్లలో భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు బిడ్డలుగా కాసేపు సరదాగా జోకులు వేసుకొని నవ్వుకోండి. హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డరా, ఆ విధంగా ఉంటే ఆ సంతోషం వేరే ఉంటుంది. ఇళ్ళలో లేకే కదా బయటికి వెళ్ళి పార్క్కి వెళ్ళి నవ్వుకుంటున్నారు. ప్రశాంతంగా మాట్లాడే వాళ్ళు ఇళ్ళలో లేరు, మాట్లాడుకునే వాళ్ళు ఇళ్ళలో లేరు. మరి దేవుని బిడ్డరా, ఎన్ని బాధలు పడుతున్నారో ఇప్పుడు. ఈ నవ్వు లేక, ఈ మనశ్శాంతి లేక. డబ్బు పెడితే వస్తుందే, రాదు, కాసేపు అంటారు అంతే. మళ్ళీ ఇంటికి వస్తే మళ్ళీ మామూలే, మళ్ళీ మామూలే. ప్రతి దేవుని బిడ్డరా, కానీ దేవునితో నువ్వు గడిపితే ఆ సంతోషం వేరే ఉంటుంది, ఆ సమాధానం వేరే ఉంటుంది. అపోస్తలుడు పౌలు అంటాడు, నాకు ఆయన తప్ప మరొకటి నేను ఎరగను అంటాడు. అంతే.
మనం ఇచ్చే స్టేట్మెంట్ తెలుసా, మనకి ఆయన తప్ప అంతా తెలుసు అంట మనం. మీకు అర్థం కాల? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆయనతో సహవాసం చేస్తే ఆయనకున్న పేరేంటి? సమాధానకర్త. ఖచ్చితంగా నీకు సమాధానం దొరుకుతుంది, ఖచ్చితంగా నీకు సమాధానం లభించింది, నువ్వు పొందుకుంటావు. కారణం ఏంటి? ఈజ్ ద పీస్ మేకర్. ఆయన సమాధానకర్త. ఈ కెన్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. ఆయన ఆ సమాధానాన్ని, ఇంకా ఏదైనా సరే నీకు ఏది కొదువుగా ఉందో, ఏది అక్కరగా ఉందో, నీకు ఆయన ద్వారా నీకు పుష్కలంగా దొరికింది. ఎప్పుడు? వెన్ యూ వాంట్ మేక్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో నువ్వు సహవాసం చేస్తే నీకు దొరికింది. రోజు మొత్తం మీద కదా, రోజు మొత్తం మీద 24 గంటల్లో కనీసం మనము చెప్పండి ఎంతసేపు, ఒక అర్ధ గంట ప్రశాంతంగా ప్రభు సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించే అనుభవం మనకుందా? కుమ్మరిస్తున్నాం మన హృదయాన్ని. కాసేపు కూడా ప్రార్థన చేసే సమయంలో ఎన్ని ఫోన్లు వస్తాయో. కనీసం ప్రార్థన చేసుకునేటప్పుడన్నా, మీ ఇంట్లో ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు, కనీసం ప్రార్థన చేసేటప్పుడన్నా మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎట్లా మిగతా సమయంలో అది తప్పదు, కానీ కనీసం దేవునితో గడిపేటప్పుడు, ఒక అధికారి దగ్గరికి, ఒక నాయకుని వద్దకు వెళ్తే చెప్పండి, ఎన్నిసార్లు ఫోన్లు వస్తాయి, ఎన్నిసార్లు మనం ఎత్తుతాం? ఏం చేస్తాం? ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టేస్తాం అంతే. అంటే అర్థం ఏంటి? వారికి మనం గౌరవాన్ని ఇస్తున్నాం. అదేవిధంగా నువ్వు దేవునితో గడుపుతున్నప్పుడు నీకు మరో ప్రపంచం ఉండకూడదు, మరొక ఆలోచన నీకు ఉండకూడదు. ఏకాగ్రత కలిగి దేవునితో గడిపితే, దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు, అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చే దేవుడు ఖచ్చితంగా నీ హృదయ వాంఛను నా దేవుడు తీరుస్తాడు, తీర్చునుగాక. ఖచ్చితంగా ప్రార్థన చేసే టైంలో, ప్రార్థనలో ఉన్నప్పుడు, ఖచ్చితంగా మీరు ఇంట్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా ప్రార్థనలో ఉన్నప్పుడు స్విచ్ ఆపేయండి. మీ ఏకాగ్రతకు భంగం అయితే కదా, మీరు మీ హృదయాన్ని ప్రభు దగ్గర కుమ్మరించలేరు, మనసు నిలిపి మీరు ప్రార్థన చేయలేరు. అది దౌర్భాగ్యమో. ప్రార్థన చేయకపోవడమే దౌర్భాగ్యం. ఒక భక్తుడు అంటాడు, ప్రార్థన చేయకపోవడం పాపం అంటాడు. చెయ్యగలిగి ఉండి కూడా ప్రార్థన చేయకపోవడమే పాపం. హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్న పేషెంట్కి ఎటువంటి ఆలోచన ఉంటుంది? నాకు తగ్గితే ఇక నుంచి ఖచ్చితంగా క్రమం తప్పకుండా వారం నేను మందిరానికి వెళ్తానయ్యా అంటాడు. దేవునికి ఆరోగ్యం ఇచ్చాడు, కావలసిన బలాన్ని ఇచ్చాడు, హుషారు ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు కదా. అన్నీ నీకు ఇచ్చినప్పుడు నీకుండే ఆలోచన ఏంటి? నువ్వు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా నువ్వు ఆయనతో సహవాసం చేయడానికి ఎటువంటి ఆకలి కలిగి ఉన్నావు, ఎటువంటి తృష్ణను కలిగి ఉన్నావు? 42వ కీర్తన మనం చూస్తున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా దేవా, నీ కొరకు నా ప్రాణము తృష్ణ కొలుచున్నది. ఎప్పుడు వచ్చేదనో, నేను ఎప్పుడు కనబడేదనో, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడాలి, ఆయన ఎప్పుడు చూడాలి, ఆయనతో సహవాసం చేయకు రావాలి. అటువంటి ఆసక్తి మనం కలిగి ఉండాలి. మన ఈ మధ్యన ఒక చిన్న కోటేషన్ వచ్చింది. ఏంటంటే ఆ న్యూస్ ఏంటంటే, మందిరానికి వచ్చేటప్పుడేమో తాంబేళ్ళలో వస్తారంట, తిరిగి ఇళ్ళకి వెళ్ళేటప్పుడేమో చిరుతుపల్లోకి వెళ్తారంట. మీకు అర్థం కాల? మరి దేవుని బిడ్డ, మనం ఎక్కడికి వస్తున్నాం? జీవము గల దేవుని దర్శించుడికి వస్తూ ఉన్నాం. 84వ కీర్తన 1-2 వచనాలు చూడండి. 84వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణము చూడవల్లని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. హల్లెలూయా. జీవము గల దేవుని దర్శించుటకు. చెప్పండి, మీరు ఎందుకు వస్తున్నారు? దేవుణ్ణి దర్శనం చేసుకోవడం కోసం వస్తున్నారు. ఏ దేవుణ్ణి? ఏ దేవుడు? జీవము గల దేవుడు. హల్లెలూయా చెప్పండి. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు మీరు వస్తున్నారు. ఆయన నివాసములో ఏముంది? ఎంత రమ్యములు! ఆయన మందిరము ఎంత రమ్యమో! యెహోవా మందిరావరములు చూడవలని నా ప్రాణము
ఆశపడుతుంది, ఎంతో ఆశపడుతున్నది. అది సొమ్మసిల్లుచున్నది. ఎందుకు సొమ్మసిల్లుతూ ఉంది? ఆయన మందిరానికి ఎప్పుడు పోవాలా, ఆయన ఎప్పుడు దర్శించుకోవాలా, ఆయనతో ఎప్పుడు మాట్లాడాలా, ఆయన ఎప్పుడు నేను గడపాలా, ఆయనతో నేను ఎప్పుడు మాట్లాడాలా. ప్రాణము సొమ్మసిల్లే అంతగా ఆశతో వేచి ఉన్న భక్తుల వారు. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలేయుచున్నవి. హల్లెలూయా. అందరం మరి దేవుని బిడ్డలారా, ఆయనతో సహవాసం చేస్తే ఖచ్చితంగా సమాధానం నీ సొంతం అయింది. దేవుడు నీకు ఇచ్చిన సమాధానాన్ని ఎవరు కూడా దోచుకోలేరు. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మనస్సు ఏకాగ్రత కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన ఎంత శక్తివంతుడో నీకు అర్థమైంది, నువ్వు తెలుసుకుంటావు. పాట పాడుతున్నా మంచిదే, వాక్యం వింటున్నా మంచిదే, వాక్యం చదువుతున్నా మంచిదే, కానీ నువ్వు ఆయనతో గడపడానికి ఎంత సమయం నీ జీవితంలో కేటాయిస్తున్నావు? సమాధానం కలుగును, అలాగును. అక్కడేముంది? నీకు మేలు కలుగును. మన దేవుడు మేలు చేసే దేవుడు. మనకు మేలు చేయుట యందు ఆనందించే దేవుడు ఆయన. మేలు చేయుట యందు ఆనందించేవాడు, నీ హృదయ వాంఛను తీర్చేవాడు, నీ కోరికను తీర్చి నెరవేర్చేవాడు, నిన్ను ఆనందింపజేసేవాడు, ఆనందంతో నింపేవాడు ఆయన. ఎప్పుడు నువ్వు ఆయనతో సహవాసం చేయి, ఆయనతో సహవాసం చేయి. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం అది. ఈ లోకంలో అంతగా మించిన భాగ్యం మరొకటి లేదు. ఇంట్లో డాడీ ఏం చేస్తున్నాడు అంటే, మా డాడీ ప్రార్థన చేసుకుంటున్నాడు, డిస్టర్బ్ చేయొద్దన్నాడు అని చెప్పే పరిస్థితి ఇంట్లో ఉండాలి. మా మమ్మీ ప్రార్థన చేసుకుంటుంది, డిస్టర్బ్ చేయొద్దన్నారు అని చెప్పుకునే పరిస్థితి ఇంట్లో ఉండాలి. అటువంటి భక్తులు కుటుంబంలో లేచుదురుగాక. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నీ మనస్సు ఫోన్ మీదకి వెళ్ళినా, ప్రార్థన చేసినప్పుడు కూడా నీ చెవి ఇటు వెళ్ళినా, నీ మనస్సు నీ హృదయాన్ని కుమ్మరించలేవు. అక్కడ ప్రభు పాదాల దగ్గర నువ్వు కుమ్మరించలేవో. నువ్వు మిస్ అవుతూ ఉన్నావు, ఆయన సన్నిధిని మిస్ అవుతూ ఉన్నావు, ఆయన మహత్యాన్ని మిస్ అవుతూ ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంటికి వచ్చాడు యేసుప్రభువారు ఇంటికి వచ్చాడు. ఒక తల్లి ఒక పని చేస్తాను, ఒక తల్లి ఇంకో పని చేస్తామని. మరియా ఏం చేసింది? ఆయన పాదముల యొద్ద ఉండి ఆయన బోధ వింటూ ఉంది. హల్లెలూయా చెప్పండి. ఇంకో హక్కు ఉంది. ఏం చేసింది అక్క? విస్తారమైన పనులు పెట్టుకుంది. మనం ఆలోచన చేస్తే, మనం ప్రశ్న వేసుకుంటే వెంటనే అని మనం నమ్మేస్తాం. ఏంటిది? మనం ఏ కేటగిరీ? మరే కేటగిరీ? మార్త కేటగిరీ. మనం ఏ బ్యాచ్ మంది చెప్పండి? మార్త బ్యాచ్ ఎక్కువ ఉన్నారు. మరియా ఏం చేసింది అంటే, ఆయన పాదాలు చేరి, ప్రతి దేవుని బిడ్డ, ఉత్తమమైన దానిని ఎంచుకుంది అని మంచి పేరు సంపాదించుకుందామే. ఉత్తమమైనది ఈ లోకంలో ఏది అంటే ఆయన పాదాలే. ప్రతి దేవుని బిడ్డరా, మరియా ఆయన పాదాలు ఆశ్రయిస్తే, మార్త పనుల మీద ధ్యాస మళ్లించింది, పనుల మీద దృష్టి మళ్లించుకుంటా ఉంది, విసుగుపడుతూ ఉంది, తొందరపడుతూ ఉంది, నోరు జారింది. కానీ మరియా ప్రశాంతంగా ఉంది. హల్లెలూయా. ప్రశాంతంగా ఉంది. ఎన్ని పనులను చేసుకుని, నాకు అయ్యా నీ పాదాలు నాకుంటే చాలయ్యా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచు నే నడిచెదా అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచు నే నడిచెదా అన్ని వేళలా. ప్రతి దేవుని బిడ్డలారా, ఆయన పాదాల మీద మరియ పడింది. అయ్యా, నాకు నీ పాదాలే నాకు ప్రపంచం, నీ బోధే నాకు సర్వస్వం. ప్రశాంతంగా ఉంది ఆమె. ఇంటికి పిలిచినటువంటి మార్త తన మనస్సును పనుల మీద పెట్టింది. పనుల మీద విస్తారం పనులు పెట్టుకుంది. ప్రతి దేవుని బిడ్డరా, ఏమి విత్తుతావో
చెప్పండి. మనకి ఏది ముఖ్యం? పని, ఆయన పాదాల పని, ఆయన పాదాల పని చేసుకోవద్దు అనియా. నువ్వు ఏ టైంలో ఏ పని చేయాలో ఆ పని చేసుకోవచ్చు, చాలు. పని చేసుకోవద్దు అనియా. మార్త పని చేసుకుందిగా తప్పంటవా? పని చేయటం తప్పంటలా, కానీ ఆయన పాదాలకు దూరంగా ఉండటమే తప్పు. ఆయన సన్నిధికి దూరంగా ఉండటమే తప్పు. ప్రతి దేవుని బిడ్డలారా, ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని ఆయనకి ఇవ్వు. మలాకి గ్రంథంలో 1వ అధ్యాయం మనం చూస్తున్నాం, 6వ వచనం. మలాకి 1:6 ఒక చక్కటి మాట చూస్తున్న ప్రతి దేవుని బిడ్డ చూడండి. చదవమ్మా. దాసుడు తన యజమానుని గణపరచును కదా, చాలమ్మా. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. దాసుడు తన యజమానుని గణపరచును కదా. గణపరచాలి కదా, గణపరచాలిగా. మరి మీరు అలా నన్ను గణపరుస్తున్నారా అంటున్నాడు దేవుడు. అలా గణపరుస్తుందా? నేను యజమానుడినైతే, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయినో. నేను యజమానుడినైతే, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయినో. నాకు భయపడువాడు ఎక్కడున్నాడు? మరి దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి మనము మొదటి స్థానం ఇవ్వాలి. ఆయన పాదాలకు మొదటి స్థానం ఇవ్వాలి. ఆయన బోధకు మొదటి స్థానం ఇవ్వాలి. ప్రార్థనకు మొదటి స్థానం ఇవ్వాలి. ఖచ్చితంగా దేవుడు నిన్ను మొదటి స్థానంలో ఉంచుతాడు. నువ్వు ఎప్పుడైతే ఆయనకు మొదటి స్థానం ఇస్తావో ఖచ్చితంగా దేవుడు నిన్ను ముందు నిలబెడతాడు. నువ్వు ముందుకు రావాలి జీవితంలో అంటే ఖచ్చితంగా నువ్వు ముందుగా ఆయనకి ఇవ్వవలసిన గౌరవాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆయనకు రావలసిన ఘనతను ఆయనకు నువ్వు తీసుకుని రావాలి. ఆయనతో నువ్వు సహవాసం చేసే విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రతి దేవుని బిడ్డలారా, ఆయనతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది, అలాగున మేలు కలుగును. నీకు మేలు కావాలంటే, నీకు సమాధానం కావాలంటే దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, ఓన్లీ వన్ ఆప్షన్. వేరే మార్గం లేదు, ఒకే ఒక్క మార్గం, ఆయనతో సహవాసం చేయటం. అంతకు మించిన ఆప్షన్ మరొకటి లేదు. డబ్బుంటే సమాధానం ఉంటుందనుకుంటావా? డబ్బుంటే సంతోషం ఉంటుందనుకుంటావా? అది తాత్కాలికమే. ఆయన ఉంటే అది శాశ్వతం. నీ హృదయాసీనుడిగా ఆయన ఉంటే, నీ హృదయంలో ఆయన ప్రభువుగా, క్రీస్తుగా, దేవునిగా నువ్వు ప్రతిష్ఠించుకుంటే ఆయన్ని, మరి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఆయనకు సహాయం చేస్తాడు. నా కుమారుడా, తండ్రి దేవుడు అంటాడు, నా కుమారుడా నీ హృదయము నాకేమో, నీ హృదయము నాకేమో నా కుమారుడా అంటున్నాడు తండ్రి దేవుడు. ఇర్మియా 17వ అధ్యాయం మనం చూస్తున్న 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడో. కొన్నిసార్లు నీ హృదయమే నిన్ను మోసం చేస్తాడు. గుర్తుపెట్టుకున్న వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, అయినోళ్ళు మోసం చేశారు అనుకుంటూ ఉంటాం. కానీ మొదటిగా నిన్ను మోసం చేసేదే నీ మనసు, మొదటిగా నిన్ను బోల్తా పడేసేదే నీ హృదయము. అనేక సార్లు అంటూ నా మనసు చెప్పింది నేను చేస్తాను, నా మనసుకు నేను నచ్చింది నేను చేస్తా అంటూ ఉంటాం. ఆ విధంగా నేను పడగొట్టింది. తర్వాత వాళ్ళు మోసం చేశారు, వాళ్ళు ఇలా చేస్తాను అనుకోలా, వాళ్ళు ఇలా మాట్లాడతారు అనుకోలా. అసలు నేను ఆ పరిస్థితికి నేను తీసుకెళ్ళింది ఎవరో? వాళ్ళు కాదు, నీ మనసే నేను లాక్కెళ్తా ఉంది. నీ మనసును అదుపులో పెట్టుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. నీ ఆలోచన అదుపుగా ఉండాలంటే, పొదుపుగా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు ఆయనతో సహవాసం చేస్తే ఖచ్చితంగా ఆయన నీతో సహవాసం చేస్తాడు. ప్రకటన గ్రంథంలో ముగించుకుందాం. ప్రకటన గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయంలో, క్షమించింది 3వ అధ్యాయంలోనే 20వ వచనం, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఇది సహవాసం. తలుపుతి, నీ హృదయమని తలుపుతి. ప్రభువును నీ హృదయంలోకి ఆహ్వానించో, నీ హృదయంలోకి చేర్చుకో.
ఆయనతో నువ్వు సహవాసం చేయి. పెదాలతో కాదో, పెదాలతో ఆరాధిస్తే ఆయనకు నచ్చదో, నీ హృదయంతో ఆయన ఆరాధించో. ఈ ప్రజలు నన్ను పెదవులతో ఆరాధించుచున్నారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అంటాడు. కట్టెక్కడో కదా, మనసు ఎక్కడో అంటే ఎట్లా కుదిరితే నీ మనసు కూడా ఆయనకు నువ్వు సమర్పించుకోవాల్సిందే. నీ మనసు ఆయనకి ఇవ్వాల్సిందే. ఆ విధంగా నువ్వు ఆయనతో సహవాసం చేస్తే ఖచ్చితంగా నీ మనసు నిండా ఆయన సంతోషాన్ని, సమాధానం నింపుతాడు. నీ హృదయంలో సమాధానంతో నా దేవుడు నింపునుగాక. ప్రతి దేవుని బిడ్డరా, నువ్వు దేవునితో సహవాసం చేయటం నేర్చుకో. ఆయనతో గడపటం నేర్చుకో. ఒక సమయం పెట్టుకో, నేను ఈ సమయంలో ఖచ్చితంగా నేను నా దేవునితో నేను గడపాలి. ఒక సమయం పెట్టుకో. ఆ టైంలో ఎన్ని పనులు వస్తాయి నేను పక్కన పెట్టేసుకోవాలి, నేను ప్రార్థన చేసుకోవాలి. అది నేర్చుకో, నీ బిడ్డలకు నేర్పించు. ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు. నువ్వు ప్రార్థన చేయకపోతే, ఆయనతో సహవాసం చేయకపోతే, ప్రతి దేవుని బిడ్డరా, నువ్వు ఆయన సహవాసాన్ని, ఆయన సన్నిధిని నువ్వు కోల్పోతావు. కాబట్టి గుర్తుపెట్టుకో, ఒక సమయం పెట్టుకో. ఖచ్చితంగా నేను ఈ టయానికి ఇంట్లో ఉండాలి, ఈ టయానికి నేను ప్రార్థన చేసుకోవాలి. ఒక టైం పెట్టుకో. ఆ టైంలో మరొక ధ్యాస, మరొక లోకం, మరొక మాట, మరొక ఆలోచన ఉండకూడదుగా. సంపూర్ణ సమర్పణ, సంపూర్ణ సమర్పణ, మరొక ఆలోచన ఉండకూడదు. ఆయన సన్నిధికి వస్తూ వస్తూ కూడా నువ్వు వెనకాల మోటేసి రావద్దు, దాన్ని తీసి బయటపడాయి. ఖచ్చితంగా నువ్వు పూర్తిగా ఆయన స్వాధీనంలోకి నువ్వు వస్తే ఖచ్చితంగా నీకు సహవాసం ఉంటుంది, నీకు సమాధానము, మేలు నీకు దొరుకుతాయి, పొందుకుంటావు, పొందుకుందావు గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.